సునామీ ఈ పేరు వింటేనే చాలు తూర్పు తీర మత్స్యకార గ్రామాల్లో వణుకు పుడుతుంది. 2004లో ప్రకృతి సృష్టించిన జల ప్రళయానికి విలవిల్లాడని తీర ప్రాంతం లేదు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం చవి చూసిన పెను భీభత్సం ఇక భవిష్యత్తులో రాకూడదని మత్స్యకారులు గంగమ్మను భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. తమ కుటుంబాలను ఎప్పటికీ చల్లగా చూడాలంటూ విశాఖలోని పెద్దజాలారిపేట సముద్ర తీరంలో గంగమ్మకు జాతర నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. ప్రస్తుతం మనం విశాఖలోని పెద్దజాలారిపేట సముద్ర తీరంలో ఉన్నాము. ఇక్కడ వేలాది మంది మత్స్యకార మహిళలు గంగమ్మని ఆరాధిస్తున్నారు. పసుపు కుంకాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. తమ పిల్లలు కానీ తమ భర్తలు కానీ సముద్రంలో వేటకు వెళ్ళేటప్పుడు తమను కంటికి రెప్పలా కాపాడాలని చెప్పి వీళ్ళందరూ కోరుకుంటున్నారు. సునామీ లాంటి విపత్తులు తమ జీవితాల్లోకి మళ్ళీ రాకూడదని అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పించుకుంటున్న పరిస్థితి ఉంది. క్రమం తప్పకుండా విశాఖలోని పెద్దజాలారిపేటలో ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది. అమ్మ మీరు చెప్పండి, అమ్మ గంగమ్మ తల్లి మీరేం కోరుకుంటున్నారు? తల్లి గంగమ్మ తల్లి మమ్మల్ని అందినా చల్లగా చూస్తున్నామని సంవత్సరం కోరుకుంటున్నాము. నీకు పండి పాలు పాకు నీకు అభిషేకం చేస్తున్నాం. మమ్మల్ని అందిన పిల్ల తల్లి అందరూ చల్లగా చూడు. తల్లి తండ్రివి నువ్వే, మాకు ఏ దిక్కు లేదు. గంగమ్మ తల్లి మాకు ధైర్య దిక్కు. అమ్మ బాబు ఎంత తెల్లిది, మాకంతా నువ్వే దిక్కు. మాకు ఈ సంవత్సరం పండు పైకి చెల్లిస్తున్నాము. మాకు ఇదే తోడి నాడ, ఇంకంతే చెల్లి. అమ్మ సునామీ వచ్చినప్పుడు మీరు ఎలా అంటే ఇబ్బందులు పడ్డారమ్మా? సొనబోతే చాలా ఇబ్బందులు పడ్డాం. ఏడిసాం వాళ్ళకి ఏడిసాం. అమ్మ మాంకాలు అమ్మ ఘాట్లో అందరి హాజరైన అమ్మవార్లందరూ హాజరయ్యాం. అందరూ చల్లగా మమ్మల్ని కాపాడారు. మాకు ఏం చెప్పాలనుకుంటారు? అమ్మవారికి ఏం కోరుకుంటున్నారు? చెప్పాలంటే గంగమ్మ తల్లి మా మత్స్యకారులు వస్తున్నారు, జాగ్రత్త చూసుకోండి. ఈ తుఫాను రావద్దు, మాకు కాపాడు తల్లి. మాకు 2 అంబోర్లు ఉన్నాయి, 7 అప్పటికెళ్ళి 66 ఉన్నది. దుర్గమ్మ ఉన్నారు, రమణమ్మ ఉన్నది, ఘాటీలు తల్లి ఉన్నది, మాంకాల తల్లి ఉన్నది, కొత్త అంబోరు ఉన్నది. గంగమ్మ నువ్వు దుర్గమ్మ చెల్లెలివమ్మా, నువ్వు నల్లపోసమ్మవా, నువ్వే పేరుకుంటున్నాను రా తల్లి. తుఫాను వస్తేప్పుడు సీత కన్నా అంత నాశనం లేదు, సుమాని వస్తేప్పుడు రాముడి కన్నా అంత నాశనం లేదు. సీత అలాగే ఏడుస్తున్నాడు, మా బాలులు అలాగే ఏడుస్తున్నామమ్మ. గంగమ్మ తల్లి మా బాబులకి మత్స్యకారులు అయ్యమ్మా, రాసు తల్లి. అమ్మా బాబులు వెళ్తేప్పుడు అంకు జంకు నాకని చెయ్యే గంగమ్మ తల్లి. తుఫాను రాకన్నా తుఫాను రాకన్నా చెయ్యే రాసు తల్లి. నీ చక్కని చేతులుకున్న మత్స్యకారులు మా అబ్బాయిలకి మా కుటుంబానికి మత్స్యకారులకు ఉద్యోగాలు మీలోనే బతుకుతున్నామే రాసు తల్లి. ముఖ్యంగా వాళ్ళ ఆవేదన అయితే కనిపిస్తుంది. సునామీ వచ్చిన సమయంలో వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారనేది వాళ్ళ మాటల ద్వారా అర్థమవుతుంది. అలాంటి దుర్ఘటనలు మళ్ళీ మా జీవితంలోకి రాకూడదని చెప్పి ఇక్కడ వేలాది మంది మత్స్యకారులు మహిళలు ఈరోజు పెద్ద ఎత్తున అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పించుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చూడొచ్చు, చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ కూడా వచ్చి అమ్మవారిని వేడుకుంటుంటారు. అమ్మ మీరు గంగమ్మ తల్లిని ఏం కోరుకుంటున్నారమ్మా? పూజలు చేస్తున్నారు కదా, సునామీ వచ్చిన కాడి నుంచి ఏ ఇబ్బంది లేదు. గంగమ్మని దీవించుకుంటున్నాము. రూపాయి దొరకమని దీవిస్తున్నాము. రూపాయి దొరికితే పిల్లలు పంచుకుంటామని. మాకు గవర్నమెంట్ జాబులు ఏం లేవు. గంగమ్మకి కష్టపడుకుంటే తినాలి, నాపతే లేదు. ఇదే 7 గంటల నుంచి గంగమ్మ తల్లి చల్లగా చినికలు రావద్దని దండం పెట్టుకొని వాళ్ళు పూజ చేస్తున్నాం. అది ఎవరు వెళ్ళలేదు వేటలకి. మీరు చెప్పండి, ఏం కోరుకుంటున్నారు అమ్మ? ఏం కోరుకుంటాము, ఎప్పుడు తుఫాన్ రావద్దని వెళ్ళిన కాసి వేటలకి వెళ్ళిన కాసి అదే చేపలు లేకమని దండం పెట్టుకుంటాం అంతే. అంతే కదా, తుఫాను సునామీ ఏమీ రాకుండా దండం పెట్టుకుంటాం గంగమ్మకి. మేము చెప్పలేనండి, చెప్పి అలా పర్లేదు. మేము తుఫాన్ రాకుండా కోరుకోవాలని చూసుకుంటున్నామండి, అందుకే దండం పెట్టుకుంటున్నాం అంతే. గంగమ్మ తల్లి దయ వల్ల మేము క్షేమంగా ఉన్నాం, తల్లి పిల్లలతో అందరిమీని. మాకు ఇలాంటి తుఫాన్లు ముందుకి రాకుండా చూడాలనేసి నా తల్లిని కోరుకుంటున్నాము. మాకు ప్రతి సంవత్సరము ఇలాగే 12 నెల 26వ తేదీని కంపల్సరీ మేము ఈ పండుగ మాత్రం ప్రారంభిస్తాము. మేము మా పిల్ల పాపలతో ఈ రోజంతా కూడా మేము పూజ చేసి అమ్మవారికి అభిషేకం చేస్తాం పాలతోని. ఈరోజు మా అంతా అయిపోద్ది. ప్రతి సంవత్సరం చేసినా ఇలా చేస్తాము మేము. చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది? ఇలా పూజలు చేస్తామండి. ప్రతి సంవత్సరం ఇలా రాకుండా అమ్మవారిని పూజిస్తామండి. పాలు పసుపు కుంకుమ
కొబ్బరికాయలతో అమ్మవారిని ఇలాగ అభిషేకించి దండం పెట్టుకుంటామండి గుళ్ళో. శ్రద్ధగా చేస్తున్నారా? పిల్లలకు కూడా అలాగే నేర్పిస్తామండి. ఇదిగోండి పిల్లలు కూడా వచ్చారు. ఇలాగే 2006 నుంచి ఇప్పటి వరకు ఇలా ప్రతి సంవత్సరం 2004 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం నుంచి ఇలా సునామీ రాకుండా ప్రతి సంవత్సరం ఈ గంగాదేవి పండుగ చేస్తున్నాము. పాలు పూలు కొబ్బరికాయ అరటిపళ్ళు ప్రతి సంవత్సరం ఇలా పిల్ల తల్లి అందరూ ఉండిపోయేలాగా మళ్ళీ తుఫాను రాకుండా చాలా తల్లిగా కాపాడుతుందని ప్రతి చేస్తున్నాం ప్రతి రోజు. ఇది ముఖ్యంగా తమ జీవితాలను చల్లగా కాపాడాలని చెప్పి వేలాది మంది మత్స్యకారులు ఇక్కడికి చేరి అమ్మవారిని ఆరాధించడం ఒక పరిపాటిగా వస్తోంది. భవిష్యత్ అంతా తమకు మంచి జరగాలని వీళ్ళందరూ కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో మూర్తి, విబిసి అంటే విశాఖపట్నం.